చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. కొంచెం లిఫ్ట్ ఇస్తారా? యా, గెట్ ఇన్. థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళాలి? శ్రీనగర్ కాలనీ. నియర్ బై డ్రాప్ చేస్తే చాలు, నేను వెళ్ళిపోతాను. నో ప్రాబ్లం, నేను వెళ్ళేది మాదాపూరేగా, దారిలో డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. మీ పేరేంటి? హలో, మీ పేరండి? వినపడలేదా? గట్టిగానే అడిగానే. కొంపతీసి దెయ్యమా? చచ్చ, దెయ్యం ఇంత అందంగా ఉండదు. మీ పేరు? వినపడింది. పేరు చెప్తే అంతటితో ఆగుతారా? ఏం చేస్తుంటారు, ఎక్కడుంటారు, ఈ టైంలో ఇక్కడ ఎందుకున్నారు, బ్లా 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 అన్నీ అడుగుతారు. ఏదో నా టైం బాగోక ఇక్కడ ఉండాల్సి వచ్చింది. బాబోయ్, జస్ట్ మీ పేరు అడిగితే ఇంతలా ఆలోచిస్తారా మీ అమ్మాయిలు? ఏమండి, జస్ట్ మీ పేరు మాత్రమే అడిగేవాడినండి. మీరు ఊహించినంత బ్లాబ్లా అడిగేవాడిని కాదండి. చెప్పడం ఇష్టం లేకపోతే నో అని చెప్తే సరిపోతుంది కదా. చిత్ర. థ్యాంక్స్. మరి మీ పేరు? మీరైతే అడగొచ్చా? అడగొచ్చులే, చట్టాలని మీకు అనుకూలమేగా. అర్జున్. నైస్ నేమ్. సారీ అండి, ఇందాకేదో బ్యాడ్ మూడ్లో ఉన్నాను. ఇట్స్ ఓకే. లాస్ట్ టైం ఒక అబ్బాయి లిఫ్ట్ ఇచ్చి పేరుతో ఆగలేదండి. ప్రతిరోజు ఇంటి చుట్టూ తిరిగేవాడు. వాడిని వదిలించేటప్పటికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. అందరు అబ్బాయిలు మీరు అనుకున్నట్టు ఉంటారు కదండి. కదా, మీరు అలా అనిపించట్లేదులేండి. అవును, ఇందాక నేను అలా మాట్లాడినందుకు ఫీల్ అయ్యారా? నా ఫీలింగ్ ఎంతవరకు అండి? మహా అయితే శ్రీనగర్ కాలనీ వరకు. ఎందుకలా? ఎందుకంటే ఇలానే రేపు మీరు ఎప్పుడైనా కనిపించి హాయ్ చెప్తే, ఎవరు మీరు, మిమ్మల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూశాను అంటారు. తెలివైనోడివే. నిజమా అండి? మా బ్యాచ్లో నాకే అమ్మాయిలతో మాట్లాడే తెలియలేదు అంటారు. నిజమే చెప్పారు కదా. ఇదే మా ఇల్లు వచ్చేసింది, ఆపండి. థ్యాంక్స్ అండి. ఆల్రెడీ కారు ఎక్కేటప్పుడు చెప్పారు కదా. దిగేటప్పుడు చెప్తేనే కదా సంస్కారం. అవునా? లిఫ్ట్ ఇచ్చినందుకు గిఫ్ట్గా కాఫీ ఇస్తాను, వస్తారా? వావ్, మీరు కాఫీకి రమ్మంటున్నారా? అయితే రారా? భలే వారండి. అమ్మాయిలు కాఫీ పిలిచినప్పుడు రాకపోతే అబ్బాయిలు పరువు తీసేవాడిని అవుతా. వావ్, బాగుంది. ఏం బాగుంది? నడక. నడక? ఇంత అందంగా నడవడం నేను ఎప్పుడు చూడలేదు. ఏంటి, ఫ్లర్ట్ చేస్తున్నారా? అయ్యో లేదండి, నేను బుద్ధిమంతునని మా ఫ్రెండ్స్ అంటుంటారు. అవునా? ఇంకా సరే, కాఫీ అడిగారు కదా, వేడి వేడిగా కాఫీ తీసుకొస్తాను, కొంచెం వెయిట్ చేయండి. అబ్బా,
నడుమేంటి ఇంత అందంగా ఉంది? అయ్యో ఒలికిందా? అక్కడ కాదు. పడిందేమోననే. బెడ్రూమ్. ఓ షట్, కళ. చెప్పరా. వచ్చేస్తున్నారా? నేను ఎంత టైం పడుతుంది? ఎగ్జాక్ట్లీ 20 minutesలో నీ దగ్గర ఉంటారా? సరే, వస్తున్నా. ఏంట్రా ఈ లోకంలో ఉన్నావా? అది రాత్రి ఒక అందమైన అమ్మాయి కల్లోకి వచ్చిందిరా. తన ఇంటికి తీసుకెళ్ళిందిరా. అరే కొంచెం ముందు కాపురా, 1 minute వెయిట్ చేయి. సరే, త్వరగా రారా. ఇప్పుడు చెప్పురా. ఏం చెప్పాలరా? అదే అందమైన కళ, ఆ కళలో అమ్మాయి. తను నా కోసం వేడివేడి కాఫీ తీసుకొచ్చిందిరా. కాఫీ అమ్మాయి మీద ఒలికిందా? నీకెలా తెలుసురా? అమ్మాయి ఇచ్చిన కాఫీ ఎవడరా డైరెక్ట్గా తాగాడు? అరే అరే నీ స్టోరీ కొంచెం పాస్ చేయరా, ఒక 10 minutes వెయిట్ చేయరా. నా గర్ల్ఫ్రెండ్ దగ్గర 10,000 పట్టుకొని వచ్చేస్తా. త్వరగా రారా. రే, ఎంతసేపు రా, త్వరగా రారా. రే వస్తున్నా ఉండరా. ఏంట్రా 10 minutesలో 10,000 ఎలా వస్తాయి? ప్లీజ్ రా, వెయిట్ చేయరు, వస్తున్నారా? నా కళ్ళలోకి వచ్చిన అమ్మాయిలా ఉంది. చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను. ఒక్క వెహికల్ కూడా ఆపడం లేదు. కొంచెం లిఫ్ట్ ఇస్తారా? యా, ప్లీజ్ గెట్ ఇన్. థ్యాంక్స్ అండి. మీరు ఎక్కడుంటారు? శ్రీనగర్ కాలనీ. సేమ్ ఆన్సర్. ఏంటి?
నేను అటే వెళ్తున్నాను. శ్రీనగర్కంలో మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. ఏంటో మీలో మీరే మాట్లాడుకుంటున్నారు. మీ పేరు అడుగుదామని, మీరేమనుకుంటారో అని. దాంట్లో ఏముంది? నా పేరు చిత్ర. అంతకు మించి ఏం అడగొద్దు. ఇక్కడ ఎందుకున్నారు ఇంత రాత్రి చెప్పలేను. నా టైం బాగోకి ఇక్కడ ఉన్నాను. ఇంతకీ మీ పేరు చెప్పలేదు? అర్జున్. స్టడీ అయిపోయింది, జాబ్ కోసం ట్రై చేస్తున్నా. ఓ నైస్. మా ఇల్లు వచ్చేసింది. అదే ఇల్లునా? అదే ఇల్లు. థ్యాంక్స్ అండి. హలో, ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. అన్నీ మ్యాచ్ అవుతున్నాయి, కాఫీ కూడా మ్యాచ్ అవ్వాలి కదా. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నాకు రాత్రిపూట డ్రైవింగ్ చేస్తే టీ కాఫీ తాగే అలవాటు. ఈ మధ్య టీ షాపులు త్వరగా బంద్ చేస్తున్నారు. సో లిఫ్ట్ ఇచ్చినందుకు గిఫ్ట్గా కాఫీ ఇస్తారా? లిఫ్ట్ గిఫ్ట్ ఈ మాటలు ఎక్కడో విన్నట్టుందే. విన్నట్టు కాదు, నువ్వు అన్నట్టుంది. గిఫ్ట్గా కాఫీ. గిఫ్ట్గా కాఫీ. రండి కాఫీకి. థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ నేనే కాఫీకి పిలుద్దాం అనుకున్నాను. మీరు పరధ్యానంలో ఉన్నారు. మీరే అడిగి నా మనసులో మాట నిజం చేశారు. జస్ట్ 2 minutes వెయిట్ చేయండి, డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను. ఓకే అండి. వామ్మో, ఏంటిదంతా భ్రమలా ఉంది. ఏంటి అలానే చూస్తున్నారు? నడక నడక అప్పట్లాగే నడుస్తున్నారు. ఏంటి? నా నడక ఇంతకు ముందు చూసారా? లేదు లేదు, అందంగా నడుస్తున్నారు అంటున్నాను. ఏంటి ఫ్లర్ట్ చేస్తున్నారా? బాబోయ్, సేమ్ డైలాగ్. కాదండి, లేదండి, ఫ్లట్ కాదు. కాఫీ అడిగారు కదా, వేడివేడిగా కాఫీ తీసుకొస్తాను. కొంచెం లేట్ అయినా కూర్చోండి. కాఫీ. హక్ చేసుకుంటే మెల్లగా కొట్టి మళ్ళీ కాఫీ ఇస్తుందంటే తనకి కోపం రాలేదంటే ఇష్టం ఉంది. అరే అర్జున్, ఆడవాళ్ళంత త్వరగా బయటపడరు. ధైర్యంగా ఇంకోసారి ట్రై చేయి. ఏదో తేడా కొడుతుంది. కల్లోకి వచ్చినవి కొన్ని మ్యాచ్ అవుతాయి, అన్నీ కాదు. మూసుకొని దొబ్బిస్తే నీ ఒంటికి మంచిది. మళ్ళీ కలనా? హలో. రే, గుడ్ మార్నింగ్. ఎక్కడున్నారా? రూమ్లో ఉన్నారా? ఒక్కసారి కలవాలరా. అర్జెంటా? అర్జెంటే అర్జెంటే. సరే, మన స్పాట్కి వచ్చారా? అరే, ఆ చెత్త మొబైల్ పక్కన పెట్టరా. నా ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్తావు అనుకుంటే. ఎందుకంత కోపం? నీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది. మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. ఎక్కడికి రా? ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్. రే చెత్తనా, ఎలా నీ కట్టి నేను పిచ్చోళ్ళ కనబడుతున్నానా? అలా ఏం కాదు, కొన్ని సిమ్టమ్స్ అయితే ఉన్నాయి. అసలు విషయం ఏంటంటే
ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో మా పెదనాన్న సైకియాటిస్ట్ కమ్ మైత్రంలో పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ ఇస్తుంటాడు. నీ ప్రాబ్లంకి 200% సొల్యూషన్ అక్కడ దొరుకుతుంది. అయితే మైత్రి వాళ్ళని కలుద్దాంరా, ఎర్రగడ్డొద్దురా. నీకేమైనా పిచ్చా? రే కలిసే పర్సన్ ఇంపార్టెంట్ కానీ ప్లేస్ ఇంపార్టెంట్ కాదురా. నువ్వేం టెన్షన్ పడకు, 200% సొల్యూషన్ దొరుకుతుంది మనకి. అయినా కానీ ఎర్రగడ్డొద్దురా, ఎవరికైనా తెలిస్తే పిచ్చోడు అనుకుంటారు. మూడో కంటికి తెలియదు, నన్ను నమ్ము, నీ ప్రాబ్లం పూర్తిగా క్లియర్ అయిపోద్ది. Come in. కెన్ ఐ సిట్? Sit here. డాక్టర్ మధుసూదన్ రావు గారిని కలవాలి. Yes, I am Dr. Yadusudan Rao. మధుసూదన్ రావు. Yadusudan Rao. మధుసూదన్ రావు. Yadusudan Rao. మధుసూదన్ రావు. Yadusudan Rao. మధుసూదన్ రావు. నువ్వు ఆగు. సార్, డాక్టర్ మధుసూదన్ రావు గారిని కలవాలి. లేరు, రౌండ్స్లో ఉన్నారు. 4-5 అవర్స్ దాకా రారు. చెప్పండి, నేను డాక్టర్నే. లేదు, మేము మధుసూదన్ రావుతోనే మాట్లాడతాం. పదరా రే పోదాం. ఉండరా, మన వాళ్ళు చెప్పడం కన్నా కొత్త వాళ్ళు చెప్పడమే బెటర్. ఏంటి మే గుసగుసలు? ఐ ఆమ్ డాక్టర్ యదుసూదన్ రావు, డబల్ PhD ఇన్ సైకాలజీ. చూడరా, డబుల్ PhD అంట. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? అది కాదు సార్. ఏది కాదు? పిచ్చి లవ్ ప్రాబ్లం సార్. లవ్ ప్రాబ్లం? ఐ లవ్ స్టోరీస్. ఐ హ్యాడ్ ఎ గ్రేట్ లవ్ స్టోరీ. అలా ఈ ప్రేమ అనేది అద్భుతం, అమోఘం, అచరామరం. సారీ గైస్, కొంచెం ఎమోషన్ అయ్యాను. యూ పీపుల్ ప్లీజ్ క్యారీ ఆన్. యా. అదేంటంటే నువ్వు ఉండరా. సార్, ప్రాబ్లం ఏంటంటే అది ప్రాబ్లం సార్. మీరింతకు ముందు ఆ అమ్మాయిని ఎప్పుడైనా ఎక్కడైనా చూశారా? లేదు డాక్టర్. మరొక్కసారి గుర్తెచ్చుకోండి. ఆమెను నేను కల్లో చూడడం తప్ప నిజ జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఓకే. హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ వెరీ పవర్ఫుల్ యూనో. మన కళ్ళకు కనిపించిన ప్రతిదీ రిసీవ్ చేసుకుని మన బ్రెయిన్లో స్టోర్ చేసుకుంటుంది. అలానే అన్ని విషయాలు గుర్తుండకపోవచ్చు. చిన్నప్పటి నుంచి మనతో ఉన్న ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్ వీళ్ళందరినీ కొన్నేళ్ల తర్వాత మర్చిపోతాం. మన చుట్టూ తిరుగుతున్నా కానీ కొత్త వాళ్ళలా అస్సలు పరిచయం లేనట్టు ప్రవర్తిస్తుంటాం. అంతెందుకు, ఒక్కో సంఘటన ఒక సెకండ్లో, ఒక నిమిషంలో, ఒక వారంలో, ఒక సంవత్సరంలో మర్చిపోవచ్చు. అది మానవుని సహజ గుణం. అలాగే ఆ అమ్మాయి తొలిచూపులోనే నీ హృదయాన్ని కదిలించింది. అప్పుడేదో చిన్న డిస్టర్బెన్స్లో ఉండటం వల్ల ఆ మరుక్షణమే మర్చిపోయి ఉంటావు. మీరు ఏమంటారు డాక్టర్? ఖచ్చితంగా తను నేను చూశానంటారా? ఖచ్చితంగా అని చెప్పలేను, కానీ అది పూర్వజన్మ సంబంధం కూడా అయి ఉండొచ్చు. అంటే మగధీరాలో కాలభైరవ మిత్రైంది అలాగా? ఎగ్జాక్ట్లీ. నువ్వేంట్రా ఇక్కడ? డాక్టర్తో మాట్లాడుతున్నాం పెదనాన్న. అక్కడ ఎవరు లేరేంటి? ఒరే, నీ పిచ్చి నాకు పట్టింది ఏంట్రా? ఓ షిట్, సచ్ హారిబుల్. మీరేంది డాక్టర్ కింద నుంచి వస్తున్నారు? ఎస్, ఐ am డాక్టర్ యదుసూదన్ రావు, డబల్ PhD. కాంపౌండా, ఈ పిచ్చోడిని తీసుకెళ్ళు. నువ్వే పిచ్చి పిచ్చి డాక్టర్. నీ పిచ్చి వాళ్ళు వస్తున్నారా బాబు? డాక్టర్ రండి, పేషెంట్లు చూద్దరు కానీ. దట్స్ బెటర్. ఓకే బాయ్స్, నేను కొంచెం రౌండ్స్కి వెళ్ళొస్తాను, కానీ ఈ పిచ్చోడితో జాగ్రత్త. మరో ప్రపంచం పిలుస్తోంది. పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పైకి. బాబోయ్, బీభత్సం సృష్టించాడ్రా. మాకు ఇవన్నీ కామనే కానీ ఎవరెత్తును? అర్జున్, వీడికి పిచ్చి. రే పిచ్చి ఏంట్రా? సారీ, వీడికి ఏదో ప్రాబ్లం. ఏదో ప్రాబ్లం అంటే కళతో ప్రాబ్లం. సరిగా చెప్పరా ఇడియట్. నువ్వు చెప్పు అర్జున్. మళ్ళీనా? తగ్గాలంటే తప్పదు కదా మరి. ఏం తగ్గాలంటే పిచ్చి.
నీకు దండవరా బాబు, అలా అనమాకు. నాకు నిజంగానే పిచ్చి పెట్టేటట్టుంది. ఒరేయ్ నువ్వు ఆపరా, నువ్వు చెప్పు అర్జున్. సార్ ప్రాబ్లం ఏంటంటే అది నా ప్రాబ్లం. ఇదొక ప్రాబ్లమా? దీంట్లో ఏముందిరా, నీ వయసులో ఉన్నప్పుడు సావిత్రి, జమున, జానకి అందరూ కళ్ళలోకి వచ్చేవాళ్ళు. అలా చెప్పేది నాన్న, రోజు నా కల్లోకి రకుల్ పాయలు వస్తున్నారని. ఆ? సారీ పెద నాన్న, టంగ్ స్లిప్ అయ్యా. ఫస్ట్ ఈ సోంబేరిగాడితో తిరగడం మానేసేయి, వాడే నిన్ను పాడు చేస్తున్నాడు. కానీ సార్, అమ్మ ఎవరో నాకు తెలియదు. రోజు మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తుంది? ఫోన్లో బూతులు వీడియో చూడటం మానే. ఈ కళలు కాకరకాయలు రావడం ఆగిపోతాయి. అది కాదు సార్. అది లేదు ఇది లేదు ఎలడహే. అసలే ఈ పిచ్చోడితో చూస్తుంటే మధ్యలో ఇదేంటి గోల? అరే ఇడియట్, రేపు ఒకసారి ఇంటికి రారా, మీ పెద్దమ్మతో చెప్పి నీ తోలు తీస్తా. ఓహో, ఇది భలే ఉందిలే. వాడి కళ్ళు వస్తుంటే నా తోలు తీయటం ఏంటి? ఈ పిచ్చోళ్ళతో తిరిగి మా పెదనాన్న కూడా పిచ్చి పట్టినట్టుంది. పదరా పోదాం. అమ్మాయిలు అర్థం కాదురా, అర్జెంటుగా ఈ అమ్మాయిని మార్చాలి. 10,000 అడిగితే కారణం చెప్పమంటది. సరే కారణం చెప్తే కారణం జెన్యున్గా లేదని 10,000 ఈయనంటది. ఎవడు అడిగాడురా నీ అదో సోది? నాది సోదా? అవును సోదే. నువ్వు మాట్లాడగా టాపిక్. ఈ వయసులో ఉన్న కుర్రాళ్లకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నా. అది సోది. ఆ లవ్ లవ్ గురించి చెప్తుంది అనుకుంటా. లవ్ గురించి అనుకుంటే అది మీ పొరపాటే. మీకు రోజు కలలు వస్తుంటాయి, అందులో కొందరికి అందమైన కలలు వస్తాయి. అయితే కలలు రోజు ఒకే అమ్మాయి కలలోకి వస్తుందా? ఆ అమ్మాయి మీతో చాలా చనువుగా ఉన్నట్టు, ఇంకా తనతో అక్కడి దాకా అదే రొమాంటిక్ గా మాట్లాడినట్టు, రొమాన్స్ చేస్తున్నట్టు రావడం మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంటే దీని గురించి మానసికవేత్తలు ఏమంటున్నారంటే ముందు ముందు పిచ్చికి దారి తీస్తుందంటున్నారు. ఆపరా నీ నవ్వు. అసలుకే నా ప్రాబ్లం అర్థం కాకుండా చేస్తుంటే. నా ప్రాబ్లం మీ అందరికి నవ్వులాటుగా ఉంది కదా. ఒరే పిచ్చిలేసిందా నీకేమన్నా? అరే ఇల్లురా. ఏది నీ కళ్ళలోకి వచ్చిన సుందరి ఇల్లా? ఎక్కువైంది. పదరా చూద్దాం నీ స్వప్న సుందరం ఉందో లేదో. ఇక్కడ ఎవరుంటారు? నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు గారా? జోకులు వేయకండి సార్. ఇంట్లో ఎవరైనా తెలిస్తే రావాలి, తెలుసుకోవడం కోసం కాదు. వావ్, ఏమి రైమింగ్. ఛీ దీనమ్మ జీవితం. ఈ త్రివిక్రమ్ దెబ్బకి ప్రతి ఫోనోడు పంచులేయడమే. మేడం, ఆ ఇంట్లో పిలిచి వెళ్తావేంటి? నేను ఆ ఇంటి సెక్యూరిటీని, ఇక్కడ కాదు. మరి ఇంటి దగ్గర పని ఏంటి? కనిపిస్తలే, సిగరెట్ తాగుతున్నా. అక్కడ తాగితే డ్యూటీలోంచి తీసేస్తారు. మరి ఇక్కడ తాగితే? ఇక్కడ నేను పని చేయట్లేదుగా, నన్ను ఎలా తీసేస్తారు? పిచ్చోడా, జరుగు జరుగు జరుగు. ఏంట్రా? ఈరోజు టైం అస్సలు బాగాలేదురా. మంచి ముహూర్తం చూసుకుని వచ్చేద్దాం పద. మరి ఇల్లు? ఉష్ ఓరి బాబు, ఇల్లు చూసి ఎంత స్ట్రాంగ్ ఉందో. ఇది ఇప్పట్లో కూలేట్లేదులే. ఒకవేళ ఇల్లు వెకేట్ చేస్తే? ఎంత మంచి డౌట్ రా. ఏం పర్వాలేదు, ఈ ఏరియా మూవర్స్ అండ్ ప్యాకర్స్ నా ఫ్రెండ్సే. వాళ్ళని అడిగి మరి వాళ్ళు ఎక్కడికి షిఫ్ట్ అయ్యారో నీకు చెప్తా. పదరా వెళ్దాం. బా, ఈరోజు మాత్రం ప్రతి ఒక్కడు బుర్ర తినేసాడురా. ఆ పక్క గలీలో కాంతమ్మ కొట్టుంది. నువ్వు అక్కడ ఆపు, ఒక ఛాయ్ తాగి సిగరెట్ తాగితే మొత్తం సెట్ అయిపోద్ది. రారా ఛాయ్కి వెళ్దాం. నేను రానులే, నువ్వు వెళ్ళు. ఏ నీ గర్ల్ ఫ్రెండ్ నైట్ కాఫీ ఇస్తుందనే? ఇరిటేషన్ తెప్పి మాకు. నువ్వు దొబ్బే. ఎందుకురా ఇరిటేషను? ఇప్పుడు మనం ఆ ఇంటికి వెళ్ళాం, ఆ అమ్మాయి లేదనుకో, నీకు రాత్రిపూట కల్లో ఆ అమ్మాయి లేదని కళ వస్తుంది. అదే మనం ఇప్పుడు వెళ్ళలేదనుకో, రాత్రికి ఆ అమ్మాయి కళ్ళలోకి వస్తుంది, ఇంటికి తీసుకెళ్తుంది, కాఫీ ఇస్తుంది, మళ్ళీ రొమాన్స్ జరుగుతుంది. చాలా ఎక్కువైంది, నువ్వు తాగేసి వచ్చాయి. వీడికి ఫోన్ చేద్దామా? ఇంటి దాకా తీసుకెళ్ళి ఇంట్లోకి పోనీయకుండా చేశాడు.
చా, ఈరోజు ఎలాగైనా దాన్ని చూడాల్సిందే. రేయ్ హలో అన్నా, వీడోడు నన్ను కొట్టి అమ్మాయిని తీసుకెళ్తున్నాడు అన్నా. వాళ్ళు వచ్చేస్తున్నారండి. ఇంకో దారుందా? బాల్కనీలోంచుంది. పదా. ఒకసారి మీ మొబైల్ ఇస్తారా? ఇదిగో. డాడీ, అది డాడీ, నేను పడుకున్నాను డాడీ. ఇందులోకి ఎవరో వచ్చి మీ ఫైల్స్ తీస్తున్నారు. నన్ను కట్టేశారు. ఇతను వచ్చి నన్ను కాపాడాడు. డాడీ మాట్లాడతారంట మీతో. చెప్పండి సార్. థ్యాంక్ యూ బాబు, నా కూతుర్ని రక్షించినందుకు. బాబు, నేను క్రిమినల్ లాయర్ని. పొలిటీషియన్స్, రౌడీ షీటర్స్ తో కలిసి చేసిన అక్రమ దందాలకు సంబంధించిన ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి. వాటి కోసమే వచ్చారు. ఇవన్నీ నీకు అర్థం కావలే కానీ ఈ ఒక్క రాత్రి నా కూతుర్ని వారి కంటపడకుండా రక్షించు ప్లీజ్. అయ్యో సార్, మీరేం భయపడకండి. మీరు వచ్చేంతవరకు తనని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. థ్యాంక్ యూ బాబు. ఇట్స్ ఓకే సార్, తనతో మాట్లాడండి. తను చాలా టెన్షన్ పడుతుంది. ఓకే, ఇవ్వండి బాబు. అమ్మా చిత్ర, నువ్వేం భయపడకు, ధైర్యంగా ఉండు. రేపు ఉదయానికల్లా నేను వచ్చేస్తాగా. ఓకే, టేక్ కేర్ అమ్మా. మీరింతకు ముందు ఆ అమ్మాయిని ఎప్పుడైనా ఎక్కడైనా చూశారా? ఆమెను నేను కల్లో చూడడం తప్ప నిజ జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఒక్కో సంఘటన ఒక సెకండ్లో, ఒక నిమిషంలో, ఒక వారంలో, ఒక సంవత్సరంలో మర్చిపోవచ్చు. థ్యాంక్స్ అండి, మా ఫ్రెండ్కి బ్లడ్ ఇచ్చి కాపాడినందుకు. హలో. ఓ సారీ సారీ సారీ. అమ్మా, గుడికి వెళ్తున్నానమ్మా. ఆన్ ద వేలో ఉన్నా. ఆ పిచ్చి డాక్టర్ చెప్పిన మాటలు 100% కరెక్ట్. ఎస్, తనని తొలిచూపులోనే ప్రేమించా. నేను మర్చిపోయినా నా హృదయం మర్చిపోలేదు. నా ప్రేమ బలమైనది. అందుకే తను నా కలలో పదే పదే ఇలా వచ్చి తనను దగ్గరయ్యేలా చేసింది. ఈ రోజు నుంచి నా ఒరిజినల్ లవ్ స్టోరీ స్టార్ట్.